హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మన ర్యాంక్ కార్డ్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే మనకి ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనకి ఏ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి తెలుసుకుందామండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్‌కి సంబంధించి మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయని చెప్పేసి కూడా ఇప్పుడే మనం డిస్కస్ చేయబోతున్నాం. రిజల్ట్స్ వచ్చేలోపు మీరైతే ఇప్పుడు నేను చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. మీరు డాక్యుమెంట్స్‌ని రెడీగా ఉంచుకున్నట్లయితే, మీరు కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఫస్ట్ ఐసెట్ కౌన్సెలింగ్ అయితే అవ్వబోతున్నట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది కాబట్టి, ఐసెట్ కౌన్సెలింగ్‌లోనే మీరు ఫాస్ట్‌గా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఇక ఏచో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి అంతకన్నా ముందు మీరు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూడొద్దు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. కౌన్సెలింగ్ గైడెన్స్ దాంతో పాటు మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కౌన్సెలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సీట్ అవుట్‌పుట్ ఎట్లా వస్తుంది, వెబ్ ఆప్షన్స్ కట్ ఆఫ్ ఇలా ప్రతి ఇండివిడ్యువల్ మా డీటెయిల్స్ కూడా మా యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది కాబట్టి, అందరూ కూడా ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకి ఐసెట్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చూసుకున్నట్లయితే, ఇక్కడ కిందన ప్రొవైడ్ చేస్తారు కదా! మనకి ఇంకో 2 రోజుల్లో అంటే మే 21 మనకి రిలీజ్ చేయబోతున్నారండి. మనకి మార్నింగ్ 11 ఏఎం కల్లా కూడా మనకి రిజల్ట్స్ అనేవి వెబ్‌సైట్‌లో అయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు. అయితే మనకి కొంచెం అంతకన్నా ముందే అప్డేట్ చేసే అవకాశం అయితే కూడా ఉంటుందన్నమాట. రిజల్ట్స్ అనేవి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా! రిజల్ట్స్ మొత్తం కూడాను. మనకి ఏదైనప్పటికి కూడా మార్నింగ్ 9 నుంచి కూడా 11 మధ్యలో అయితే ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎట్లా ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి. మనమైతే వీడియో చేసి పెడతామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి వచ్చినప్పుడు మనకి ఇలా కనిపిస్తుందన్నమాట. రిజల్ట్స్ అని చెప్పేసి, అలాగే ర్యాంక్ కార్డ్ అని కూడా కనిపిస్తుందండి. అందరూ కూడా ఖచ్చితంగా మీరు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి. ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మీ ర్యాంక్ కార్డ్‌కి సంబంధించి అప్లికేషన్ యొక్క పీడీఎఫ్ అంటే ర్యాంక్ కార్డ్‌కి సంబంధించి పీడీఎఫ్ అనేది మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. ప్రింట్ ఔట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఒక 3 జిరాక్స్‌లు తీసుకోండన్నమాట. అలాగే రిజల్ట్స్ చూడాలనుకున్నట్లయితే ఇక్కడ రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. మీకు ర్యాంక్ కార్డ్ కావాలంటే మీరు ర్యాంక్ కార్డ్ క్లిక్ చేయండి. ర్యాంక్ కార్డ్ అంటే మీకు మొత్తం ర్యాంకు, మీ మార్క్స్ మొత్తం అయితే ఉంటాయి. రిజల్ట్స్‌లో ఓన్లీ మీ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇక్కడ మీ ర్యాంక్ కార్డ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీకు ఐసెట్ వెబ్‌సైట్‌లో కూడా మీకు అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినప్పుడు మీరు ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసి. ఇది మనకి ఐసెట్‌కి సంబంధించి 2024 యొక్క డాక్యుమెంట్స్ అన్నమాట. ఇదే డాక్యుమెంట్స్ కాకపోతే మనకి 2025 అని చెప్పి అయితే ఉంటుందిక్కడ. మనకి ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి హాల్ టికెట్, 2025 యొక్క మనకి ర్యాంక్ కార్డు, అలాగే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అన్నమాట. మీరు డిగ్రీ పూర్తి చేశారు కదా! ఆ డిగ్రీకి సంబంధించి మీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు, అలాగే మీకు సంబంధించి డిగ్రీ మార్క్స్ మెమో కావాలండి. ఫైనల్ మార్క్స్ మెమో, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోలో అయితే మీ డిప్లొమా మార్క్స్ మెమో కూడా అవసరం. అలాగే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో కూడా అడుగుతారు. అలాగే మీ 9థ్ క్లాస్ నుంచి కూడా మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో అన్నీ కూడా మీరైతే అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అంటే అవన్నీ కూడా అక్కడ మీరు అప్‌లోడ్ చేయాలి. అలాగే మీరు నాన్ లోకల్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలండి. దాంతో పాటు మీకు ప్రతి ఒక్కరు కూడా వైట్ రేషన్ కార్డ్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2 అయితే కావాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ అన్నమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఫీజ్ రింబర్స్‌మెంట్. ఓకే. దాంతో పాటు ఇన్‌కమ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగరీ వాళ్ళు ఉంటారో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్, దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 3 కూడా 2025 జనవరి ఆఫ్టర్ అయితే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే అవి వాలిడ్ అయితే అవుతాయి. అర్థమైంది కదా! మనకి ఆ తర్వాత మాత్రమే వాలిడ్ అయితే అవుతాయన్నమాట. మరి ఈ ఐసెట్ సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది అనుకున్నట్లయితే, మనకి జూన్‌లో అయితే ఉంటుందండి. జూన్ స్టార్టింగ్‌లో అయితే మనకి జూన్ ఫస్ట్ వీక్ ఆ టైంలో అయితే మనకి ఐసెట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది. కౌన్సెలింగ్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ప్రతి చిన్న అప్డేట్, ప్రతి పెద్ద అప్డేట్ కూడా మీకు మేము మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ రూపంలో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మనం దీంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే ప్రొవైడ్ చేసాము. అక్కడ కూడా వెళ్లి మీరు జాయిన్ అయ్యారనుకోండి. అక్కడ మీకు ఐసెట్‌కి సంబంధించి కంప్లీట్ కౌన్సెలింగ్ గైడెన్స్, కౌన్సెలింగ్ అప్డేట్స్ మొత్తం కూడా అక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటాయండి. కట్ ఆఫ్ కానివ్వండి, లేకపోతే ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ మొత్తం కూడా మీకు అక్కడ అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఈజీగా చెకౌట్ చేసుకోవచ్చు. దీంతో పాటే మీరు ఖచ్చితంగా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదనుకున్నట్లయితే మీరు నా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. లేదంటే మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మీరొచ్చి మెసేజ్ చేయొచ్చు అన్నమాట నాకు. దాంతో పాటే మీరు ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి.